పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు కొనసాగుతోంది. వివిధ రకాల రంగురంగుల గాలిపటాలు కనువిందు చేస్తున్నాయి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు 19 దేశాలకు చెందిన 50 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ హాజరయ్యారు. 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ ఈ ఈవెంట్ కు వచ్చారు. ఇక స్వీట్ ఫెస్టివల్లో పిండి వంటలు నోరూరిస్తున్నాయి. హ్యాండ్లూమ్, ఫుడ్ ఎగ్జిబిషన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. రైట్, కైట్ ఫెస్ట్ నుంచి మరిన్ని అప్డేట్స్ మనకు నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్, రెండో రోజు కైట్ స్వీట్ ఫెస్టివల్ వివరాలేంటి? ఫస్ట్ V6 న్యూస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి. మనం ప్రజెంట్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ నిన్న ఈవినింగ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా మన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ ఫెస్టివల్ జరగనుంది. మనం ఈ ఫెస్టివల్లో చూడొచ్చు కైట్స్ ఇప్పుడే ఇంటర్నేషనల్ ఫ్లయర్స్ కూడా వచ్చారు, ఇప్పుడే కైట్స్ ఎగరేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి వెళ్ళి రాత్రి 9 గంటల వరకు స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది 11 నుంచి వెళ్ళి నైట్ 8 వరకు జరగనుంది. ఇందులో మొత్తం 19 దేశాలకు చెందిన 50 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ మన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన నేషనల్ కైట్ ఫ్లయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. 11 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కైట్స్ ఎగురవేయనున్నారు. దీంతో పాటు ఈవినింగ్ ఆఫ్టర్ 6 తర్వాత లైట్ సంబంధించింది కొంచెం డ్రోన్స్ కావచ్చు, ఈవెన్ కైట్స్కి కూడా స్పెషల్గా లైట్స్ అరేంజ్ చేసి నైట్ విజన్లో కనిపించేటట్టు కూడా కైట్స్ ఎగరేస్తున్నారు. ఆఫ్టర్నూన్ 2 తర్వాత మాత్రం ఇక్కడికి ఎక్కువ మంది ప్రేక్షకులు కావచ్చు, సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అరేంజ్మెంట్స్కి సంబంధించి చూసుకుంటే మనము ఇంటర్నేషనల్ కైట్స్ ఎగరేసే వాళ్ళ కోసం సపరేట్గా బారికేడ్స్ పెట్టి సపరేట్ జోన్తో పాటు ఇక్కడికి వచ్చే సందర్శకులు, చిన్నారులు కూడా కైట్స్ ఎగరేసేందుకు స్పెషల్గా వాళ్ళ కోసం కూడా ఫ్లయింగ్ జోన్ ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు మొత్తం ఇటు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు, ఫుడ్ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఫుడ్ ఎగ్జిబిషన్స్ కోసం 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ లైవ్ కిచెన్ ఏర్పాటు కూడా చేశారు. దీంతోపాటు స్వీట్ ఫెస్టివల్లో దాదాపుగా 1000 మంది కూర్చునే విధంగా మనం విజువల్స్ చూసుకోవచ్చు. 1000 మంది కూర్చునే విధంగా టోటల్గా సీటింగ్ కెపాసిటీ అండ్ వాళ్ళు తెచ్చిన స్వీట్స్ స్టాల్స్ లాగా పెట్టుకునేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఇక్కడ కల్చర్ ఈవెంట్స్ కూడా సపరేట్గా స్టేజ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కల్చర్ ఫెస్ట్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈవినింగ్ 8-8:30 వరకు కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నట్లు టూరిజం శాఖ ప్రకటించింది. మొత్తంగా చూసుకుంటే అయితే ప్రతిరోజు టూరిజం శాఖ ప్రకటించినట్టు ఆ రోజుకి 1,00,000 మంది వస్తారని వాళ్ళు చెప్పారు. కానీ అంతమంది రాకపోయినా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎక్కువ మంది అంటే 1000 మంది అయితే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. నిన్న మనం ఈవినింగ్ చూసుకుంటే మార్నింగ్ అంతా కొంచెం కైట్స్ తక్కువగా ఉన్న ఈవినింగ్ ఆఫ్టర్ 3 మాత్రం మంచి కైట్స్ని ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఎగరేశారు. దాంతో సందర్శకుడు కూడా 1000 మందిలో వచ్చారు. ఇప్పుడిప్పుడే కొంతమంది ఇక్కడికి వస్తున్నారు. మేబీ ఇవాళ పండగ కాబట్టి ఆఫ్టర్ లంచ్ తర్వాత కానీ పోస్ట్ లంచ్ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. కొంతమంది ఇక్కడ సందర్శకులు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది. హాయ్ సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ లోకల్. ఎలా ఉంది సార్? అంటే ఫస్ట్ టైమా ఇంతకుముందు కూడా? ఇంతకుముందు వచ్చేవాళ్ళని ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. బాగా. హాయ్, నీ పేరేంటి? దేవాంశ్. బాగుందా? బాగుంది. ఏం నచ్చింది కైట్స్? చూడు, ఇంతకుముందుకు వచ్చావు ఎప్పుడైనా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. నీకు ఏ కైట్ నచ్చింది ఇక్కడ? అది బాగా నచ్చిందా? నువ్వు కూడా కైట్స్ ఎగరేస్తావా? ఎగరేస్తావా? ఈగల్ కైట్ ఎగరేసి. ఈగల్ కైట్ ఎగరేసిన. ఎవరెవరు వచ్చారు? నేను, అక్కనే మా డాడీ. మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది? ఫస్ట్ టైం చూస్తున్నారా, ఇంత ముందు చూసారా? నెక్స్ట్ వచ్చినాయి, మంచిగా ఉంది. కానీ ఇక్కడ ఏం నచ్చింది బాగా? ఇక్కడ మంచిగా ఉంది పెద్ద. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖైరతాబాద్. ఎలా ఉంది సార్? ఎవ్రీ ఇయర్ వస్తుంటారా కైట్ ఫెస్టివల్? 3 సంవత్సరాలు వస్తాం, 10 సంవత్సరం వస్తాను. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, స్వీట్ ఫెస్టివల్ కూడా. స్వీట్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఏ స్వీట్ ఇష్టం మీకు? గులాబ్ జామున్. టేస్ట్ చేస్తారా ఈరోజు? చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐ డోంట్ నో తెలుగు.
ఇది ఓవరాల్గా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే అయితే సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు. కైట్స్ కూడా, కైట్ ఫ్లైయర్స్, ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా జస్ట్ ఒక 10 minutes బ్యాక్ ఇక్కడికి వచ్చారు. కైట్స్ కూడా ఫ్లై చేస్తూనే ఉన్నారు. ఇంకొక 1 hour తర్వాత కూడా మనం చూడొచ్చు పెద్ద పెద్ద కైట్స్ కూడా, ఈవెన్ ఫిష్ ఆకారంలో ఉన్నాయి, ఈగల్ ఆకారంలో ఉన్న కైట్స్ కూడా మనం ఎగిరేసే అవకాశం ఉంది. మొత్తం ఓవరాల్గా 100 మంది కైట్ ఫ్లైయర్స్ ఇక్కడ, నేషనల్ ఇంటర్నేషనల్ 100 మంది కైట్ ఫ్లైయర్స్ తమ కైట్స్ని ఎగరేసేందుకు రెడీ అవుతున్నారు. అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం కూడా ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు, ఇటు వాటర్ బోర్డు వాళ్ళు ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టూరిజం శాఖ ప్రకటించింది. దీంతోపాటు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇటు పెరడ్ గ్రౌండ్ పక్కన ఉన్న జిమ్ఖానా గ్రౌండ్ కావచ్చు, జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఓపెన్ గ్రౌండ్లో కావచ్చు, పికెట్ గ్రౌండ్, ఇటు బైసన్ పోలో గ్రౌండ్లో కూడా ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. చంద్రిక.